ఈ కొమ్మకుళ్ళు లేదా కాయకుళ్ళు తెగుల్ని ఎలా అరికట్టాలంటే ముందు మనము వేరు దగ్గర కూడా దీన్ని రాకుండా చూసుకోవాలి. ఈ శిలీంధ్రం ఇవి రాకుండా చూసుకోవాలంటే మీకు గత ఎపిసోడ్లో చెప్పినట్టు ట్రైకోడెర్మా విరిడిస్, సూడోమోనాస్ వాటిని బెల్లంలో చేసి వేరు దగ్గర కూడా పోయండి. అక్కడ కూడా కొంచెం శుద్ధి చేయబడుతుంది భూమి. అది తాత్కాలికమైన కూడా మనకు అక్కడ కూడా లేకుండా మళ్ళీ ప్రవేశించకుండా ఆపడానికి మనకు అక్కడ రక్షణగా మనం వాటిని తప్పనిసరి వేయాలి. తర్వాత పైన స్ప్రేలలో ఒక 3-4 సార్లు స్ప్రేలు ఎలా చేసుకోవాలి వరుస క్రమంలో. మనం ఒకేసారి ఎక్కువ మోతాదులోకి వెళ్లకుండా ఒక స్ప్రేలో కాపర్ ఆక్సీ క్లోరైడ్, తర్వాత కార్బెండిజం, మ్యాంకోజెబ్ కాంబినేషన్లో ఉన్నటువంటి తెగుళ్ళ మందు, తర్వాత క్యాప్టన్ ఇలాంటి తెగుళ్ళ మందులు ముందు స్ప్రే చేయండి. ఒక 5 రోజులు 6 రోజుల వ్యవధిలో వీటిని తక్కువ ఖరీదే ఉంటాయి కాబట్టి వీటిని ముందు స్ప్రే చేయండి. తర్వాత ఈ తెగులుని చివరిగా మనకున్న ఏకైక అస్త్రం ఏంటంటే స్ట్రోబిన్ బేస్డ్ తెగుళ్ళ మందులు అన్నమాట. స్ట్రోబిన్ ఆధారిత తెగుళ్ళ మందులు. ఇందులో అజాక్సిస్ట్రోబిన్, పైరోక్లోస్ట్రోబిన్, ట్రైఫ్లాక్సిస్ట్రోబిన్ ఇట్లా 3 రకాల స్ట్రోబిన్ ఆధారిత తెగుళ్ళ మందులు దొరుకుతాయి. ఇందులో ఏదైనా పర్లేదు. ఈ స్ట్రోబిన్ బేస్డ్ తెగుళ్ళ మందు దానికి మనము హెక్సాకోనజోల్ లేదా టెబ్యూకోనజోల్ వీటిని కాంబినేట్ చేసి అవి ఒక హెక్సాకోనజోల్ అవి ఒక 250 ml ఎకరానికి హెక్సాకోనజోల్ కానీ లేదంటే టెబ్యూకోనజోల్ కానీ మార్చి స్ప్రే చేయండి. ఒకసారి హెక్సాకోనజోల్ కాంబినేషన్లో అంటే స్ట్రోబిన్కి హెక్సాకోనజోల్ కాంబినేషన్ ఒకసారి, మళ్ళీ స్ట్రోబిన్కి టెబ్యూకోనజోల్ కాంబినేషన్ ఒకసారి ఇలా మార్చి స్ప్రే చేయడం వల్ల అవి కంట్రోల్లోకి వస్తాయి. ముఖ్యంగా ఈ తేమ శాతం అధికంగా ఉన్నప్పుడు వాటిని కంట్రోల్ చేయడం కొంచెం తక్కువ అవుతుంది. కానీ మనము మార్చి ఈ ప్రయోగం చేయక తప్పదు. వీటికి ప్రస్తుతం ఉన్న మార్గాలు ఇవే. అందుబాటులో ఉన్న తెగుళ్ళ మందులు కూడా ఇవే.